ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ బద్వేలు ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని శాంతియుతంగా విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ స్థానిక సిఐటియు కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వద్దకు ప్రదర్శనగా వెళ్లి నిరసన తెలిపారు. అంగన్వాడీ యూనియన్ బద్వేలు ప్రాజెక్టు గౌరవ అధ్యక్షులు కోడూరు సుభాషిణి, సిఐటియు జిల్లా కార్యదర్శి నాగేంద్ర బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచుతామని, అంగన్వాడీల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా అంగన్వాడీల జీతాలు పెంచకపోవడం, తదితర సమస్యలు పరిష్కరించకపోవడంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ వద్ద శాంతియుతంగా ధర్నా నిర్వహించి తమ సమస్యల పరిష్కారానికై పోరాటం చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, నాయకులపై తెల్లవారుజామున నిద్రమత్తులో ఉన్న వారిపై దాడి చేసి ధర్నా శిబిరాలను కూల్చి నిర్దాక్షిణ్యంగా బలవంతంగా అక్రమ అరెస్టులు చేయటం, మహిళా కార్మికుల్ని గాయాల పాలు చేయటం ఈ కూటమి ప్రభుత్వానికి తగదని హితవు పలికారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలకు పెంచాలని, ప్రభుత్వం సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, మినీ సెంటర్ను మెయిన్ సెంటర్లుగా మార్పు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని, తదితర న్యాయమైన సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో రానున్న కాలంలో మరో సమ్మె పోరాటం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హెల్పర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అట్లాగే మొత్తం ప్రజానీకానికి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లకు అమలు చేయాలని, అట్లాగే అంగన్వాడీ వర్కర్లకి ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పేసి తదితర సమస్యలు పరిష్కారం చేయాలని అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలు ఐక్యంగా నిన్నటి దినం రాష్ట్ర సెంటర్లో ధర్నా చౌక్లో శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర నాయకత్వం పైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైచాచికంగా అర్ధరాత్రి అపరాత్రిని చూడకుండా, మహిళా కార్మికులను చూడకుండా నిద్రలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్ల పైన ఈరోజు నక్సలైట్ల మాదిరిగా, టెర్రరిస్టుల మాదిరిగా వాళ్ళు వేసుకున్నటువంటి గుడారాల్ని, టెంటుల్ని సైతం పీకివేసి ఈరోజు అక్రమంగా అరెస్టులు చేసి అంగన్వాడీ రాష్ట్ర నాయకత్వం పైన ఈరోజు మగ పోలీసులు ఈరోజు దాడి చేసి రక్తగాయాలు చేయడాన్ని ఈరోజు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ అలాగే ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నారు.